ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీలో లంకెల పడ్డ బోట్లను బయటకు తీస్తున్నారు. 2-3 రకాల ఆపరేషన్ల తర్వాత ప్లాన్ హెచ్ విజయవంతమవుతోంది. ఒక భారీ పడవను ఒడ్డుకు లాగారు. హెచ్ ఆకారంలో 2 భారీ బోట్లను, భారీ పరికరాలను సిద్ధం చేసేందుకు 48 గంటల టైం తీసుకున్నారు. ఒక పెద్ద కర్రకి డోలి కట్టి నీటిలో మనుషులను, వస్తువులను వరదల సమయంలో ఎలా తరలిస్తారో అలాంటి ప్రయత్నమే ఈ హెచ్ బ్లాక్ ఆపరేషన్. గతంలో తుపాకులగూడెం దగ్గర చిక్కుకున్న లాంచీని బయటకు తీయడానికి కూడా ఇదే ఆపరేషన్ నిర్వహించారు. అది సక్సెస్ అయింది. అదే ప్రయోగాన్ని ఇక్కడే చేపట్టారు. ఆపరేషన్ హెచ్ ఎలా విజయవంతమైంది, ఎలా తయారు చేశారు, ఇదివరకు ఆ ప్రయోగం ఎక్కడ సక్సెస్ అయింది, ఎన్ని టీంలు పనిచేశాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జీవిని ఢీకొన్న బోట్ల తొలగింపులో ప్రత్యేకంగా చేపట్టినటువంటి హెచ్ బ్లాక్ ఆపరేషన్. అందరూ కూడా హెచ్ బ్లాక్ ఆపరేషన్ అంటే ఏంటా హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఎలా చేస్తారు అనే దాని మీద డీటెయిల్డ్గా తెలియక ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేసినటువంటి 2 బోట్ల మీదకి ఇప్పుడు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. చూద్దాం. ఇవే మనం చూస్తున్నటువంటి హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేసిన బోట్లు. ఈ కనబడుతున్న ఫ్రేమ్లేనే మనము హెచ్ బ్లాక్ అని కూడా చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఎక్కడైనా సక్సెస్ అయిందా, అసలు ఇలాంటిది ఏదైనా జరిగిందా, హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేయడం వల్ల ఎట్లాంటి ఆపరేషన్ సక్సెస్ అయినాయి, ఏం జరిగాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడచ్చు. అయితే ఇక్కడ పుల్లీలు ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి, అలాగే 2 బోట్లు ఉంటాయి, అలాగే దానికి డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. వీటిని ఒక దగ్గరికి చేర్చి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా, అంటే ఎక్కడ ఏ చిన్న బెణుకు రాకుండా, ఏ చిన్న ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ఆపరేషన్లో ఫెయిల్యూర్స్ అనేవి కనిపించకుండా పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా ఒక బోటుని తీసుకెళ్లి ఒడ్డుకి చేర్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆపరేషన్ గురించి మనతో మాట్లాడడానికి బెకెమ్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక టీమ్ లీడర్, ఎవరైతే ఈ ఆపరేషన్లో ప్రత్యేకంగా పనిచేసి ప్రధాన పాత్రని పోషించినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన హుజూర్ రెడ్డి గారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, హుజూర్ రెడ్డి గారు, చూస్తే ఇంత పెద్ద ఆపరేషన్, ఫ్రాంక్గా చెప్పాలంటే నీళ్లలో చాలా జాగ్రత్తగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఏ చిన్న బెణుకు వచ్చినా నీళ్లలో తేడాలే జరుగుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్లతో. అలాంటి చోట నదిలో ఈ ఆపరేషన్ ఎలా చేశారు, ఏంటి హెచ్ బ్లాక్ ఆపరేషన్? సార్, మనము గడ్డలు తెచ్చాము. ఒక గడ్డ వచ్చేసి 12 మీటర్లు, అట్లా 6 గడ్డలు తెచ్చాము. తెచ్చి జాయింట్ చేసాం. జాయింట్ చేసి పక్కల బోటు కూడా తీసుకొచ్చాం. ఈ బోటు దీనికి దానికి మధ్యలో వెల్డింగ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చుకొని, ఇవి ఆల్రెడీ మేము ఇంతకుముందు చేసాం కాబట్టి ఐడియా వచ్చింది మాకు. చేసిన తర్వాత దానికి ఏమన్నా వెల్డింగులు పక్కగా చేసుకొని బ్రేజింగ్స్ ఇచ్చుకొని అవన్నీ చేసాం. చేసి 1-2 సార్లు చెక్ చేసుకొని దీని ప్లాన్ ఏంటి, దీని వెయిట్ ఏంటి అన్ని చెక్ చేసుకొని చూసుకున్న తర్వాతనే మేము అన్ని ఓకే అయిపోయిన తర్వాతనే మూవింగ్ చేసుకుని వెళ్ళాము. అంటే ఒక్కొక్క బోటు ఎంత వెయిట్ ని తీసుకుంటుంది? సరే, ఈ వెయిట్ అంటే ఒకటి వచ్చేసి 200 దాకా 250 దాకా తీసుకుంటాయి. ఇవి మనకి మునిపోయిన బోట్ వచ్చేసి 80 టన్స్. ఆ 80 టన్నులు ప్లస్ వాటర్ వచ్చేసి కూడా దానికి డబల్ 300-350 టన్ పైన ఉంటుంది. అది దాని ప్లాన్ బట్టి మేము ఇది 2 కలిపి 500 టన్స్ తీసుకుంటాయి. ఆ ప్లాన్ ప్రకారం మేము ఇది డిజైన్ చేసాం. ఈ గడ్డర్ కూడా ఒకటి వచ్చేసి 30 టన్స్, 25 నుండి 30 టన్స్ తీసుకుంటుంది. అట్లా 3 లైన్లు వచ్చేసి 90, 180. ఆ ప్లాన్ ప్రకారం మనం చైన్ పుల్స్ కూడా వేసుకున్నాం. ఒక చైన్ పుల్స్ వచ్చేసి 15 టన్నులు సార్. ఇవి చైన్ పుల్స్ వచ్చేసి ఒకటి 15 టన్నులు. అట్లా 15 చైన్ పుల్ వేసాము వన్ సైడ్, 15. ఆ ప్రకారం చేసుకొని మనము ముందుకు సాగుతున్నాం సార్. ఇది సో అంటే చైన్ పుల్లీస్ 15 వేసినప్పుడు ఇన్ని అవి కింద ఉండేటటువంటి బరువుని తీసుకుంటున్న పరిస్థితుల్లో ఆ బరువు, అంటే నీళ్లున్నాయి, ఇసుక ఉంది, అలాగే దాంతోపాటు ఆ బోటు నేలకి తగిలింది, దాన్ని ఎలా లేపగలిగే పరిస్థితులు ఉంటాయి సార్? అదే మనం ఏం చేసామంటే ఫస్ట్ చైన్ పుల్ తలిగించి లోడ్ ఇచ్చిన తర్వాత ఈ బోట్లకు ఏం చేసాం, వాటర్ నింపాం. 2 హాఫ్ నింపిన తర్వాత ఈ లోపలికి వెళ్తాయి. వెళ్ళి మనం చైన్ పుల్ టైట్ చేసేస్తాం. మళ్ళీ టైట్ చేసి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ డివాటరింగ్ చేస్తాం. డివాటరింగ్ చేసి బయటకు పంపించిన తర్వాత ఈ బోట్లు పైకి లేస్తాయి. డివాటరింగ్ అంటే తోడేస్తాం. తోడేసిన తర్వాత ఈ బోట్లు పైకి వస్తాయి. ఈ పైకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కింది బోట్ కూడా పైకి వచ్చేస్తుంది. ఆ పైకి వచ్చిన తర్వాత 2 అడుగులు 3 అడుగులు వేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ మనం ఒక చైన్ పుల్కి వచ్చేసి 3-4 మనుషులు, ఇటు ఒక 20 మంది, అటు ఒక 20 మంది పట్టుకొని లాగుతూ ఉంటాం. ఆ లాగినప్పుడు
ఈక్వల్ గా లాగాలి సార్. ఏ చైన్ పుల్ కూడా తేడా రాకూడదు. ఈక్వల్ గా లాక్కొని దానికి మంచిగా మంచి చెప్పుకుంటా, అటోగా ఇద్దరు ఇటో ఇద్దరు చెప్పుకుంటా అరుచుకుంటా మాట్లాడి లాగండి లాగండి అని చెప్పుకుంటా అది చేస్తా ఉంటేనే ప్రతిదీ మనకు అనేది అనుకూలంగా ఇస్తుంది సార్. అది వస్తుంటది. వచ్చిన తప్పుడు మనం ఇంకా పైకి చేస్తా ఉన్నాం, చేసుకుంటా వస్తేనే మనం ఆటోమేటిక్ గా పైకి వచ్చేసింది. అది అంటే ఇప్పుడు మనం గనక చూస్తే చైన్ పుల్లీలు వేసుకున్నామని మీరు చెప్తున్నారు, అలాగే దాన్ని అంతా బ్లాక్ చేసాము, చేసిన దాన్ని ఎక్కడికక్కడ లిఫ్ట్ చేయడానికి తీసుకెళ్ళామంటున్నారు. రెండు కూడా 2 రకాల బోట్లు, 254 టన్స్ ఒక్కొక్కటి అని అంటే చాలా పెద్ద పెద్ద బోట్లు. వీటిని సమాంతరంగా నడిపించాలంటే నీటి స్పీడ్ కూడా ఎక్కువగా ఉంది. అటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు ఉంటాయి? అదే సార్, మనకి ఇక్కడ ఒక ఆపరేటర్ ఉంటాడు, అక్కడ ఆపరేటర్ ఉంటాడు. ఇద్దరు ఈక్వల్ చూసుకొని వాళ్ళకి 100% మీరు చెప్తూనే ఉండాలి. మేము ఇటు తిప్పండి అటు తిప్పండి, కరెక్ట్ మూవింగ్ కావాలి, మీరు ఏమంతా ఇబ్బంది పడొద్దండి. అవి మన టైలర్కి ఇంజన్లు ఎలా ఉంటే సేమ్ ఇంజన్స్ అది చేసుకుంటా మూవింగ్ వెళ్ళాలి. మేము కూడా చూస్తూ ఉంటాం ఏది మూవ్ అవుతుంది ఏం మూవ్ కాదు. ఆ మూమెంట్లో మేము చెప్తానే ఉంటాం వాళ్ళకి, మీరు ఆపండి, మీరు స్లో చేసుకో అని చెప్పుకుంటూ పోతేనే మూవింగ్ అయ్యకుంటా వెళ్తా ఉంటుంది. అది దాన్ని బట్టి మేము ఎంత లోడ్ పైకి లేకుండా వచ్చామో అంత లోడ్ దీని మీద తగ్గిపోయింది. ఆ తర్వాత చిన్న మూవ్ అయిపోయి మేము బయట తీసుకొచ్చే. అంటే ఇప్పుడు బోట్లు మూవ్ చేసేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ బ్లాక్లు, ఇసుక మట్టి దిబ్బలు అడ్డొచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు. అలా అడ్డొచ్చినప్పుడు దీన్ని ఒకసారి సడన్ గా ఆపడం, మళ్ళీ ప్రారంభించడం, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే లోడ్ మీద బాగా ఎక్కువ ప్రెషర్ పడేటటువంటి అవకాశం ఉంది కదా. అట్లాంటిది ఎలా మెయింటైన్ చేస్తాం? అదే సార్, ఇప్పుడు మనము కింద ఫస్ట్ డైవింగ్ టీం దింపాము, ఎంత గ్యాప్ ఉందా లేదా దానికన్నా పట్టిందా, ఆ పట్టినప్పుడు దీని కింద చూడడం, దాని కింద చూడడం, నెక్స్ట్ కింద ముందున్న దాని కింద చెక్ చేసుకోవడం రౌండ్ గా. ఆ తర్వాత 2 లైన్లు తాడు పట్టుకొని వచ్చి కింద భూమి మీద రాలిందా లేదా అది కూడా చెక్ చేసుకుంటా. మేము అన్ని చూసుకొని 4 దిక్కుల కరెక్ట్ గా చూసుకున్న తర్వాతనే మేము ఏదైనా మూవ్ చేస్తాం. ఇది మూవ్ చేసుకుంటా అప్పుడు మనకి బోట్ ఎప్పుడు ముందుకు వచ్చినాం ఇది పైకి లేచడము. ఆ తర్వాత మాకు కొద్దిగా ఫ్రీ అనిపించింది మూమెంట్ కూడా. ఇంకెప్పుడు నేల మీద పైకి లేచిందో అది కింద మళ్ళీ డైవింగ్ టీం పంపించాం, ఎక్కడ పట్టిందా ఏంటి వెళ్ళి చెక్ చేయండి అని. చెక్ చేసిన తర్వాత ఓకే అయిపోయింది. జస్ట్ ఒక 10 నిమిషాలు అక్కడ ఇబ్బంది పెట్టినట్టు కనపడింది మాకు. ఆ తర్వాత మూవ్ అయింది. మూవ్ అయిన అంటే వెళ్ళిపోయింది తీసుకోండి. అంటే ఇప్పుడు గనక ఇప్పటిదాకా మనకి ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయన ఏదైతే బ్లాక్లు చెప్తున్నారో, ఐరన్ బ్లాక్స్ తీసుకొచ్చామని చెప్పి ఏదైతే చెప్తున్నారో అవి ఇవే ఐరన్ బ్లాక్స్. చూస్తే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, చాలా బరువుగా ఉంటాయి. మొత్తం ఒకసారి మన హుజూర్ రెడ్డి గారిని కూడా, సార్ చూడండి ఈ బ్లాక్ కదా మీరు చెప్తున్నారు, ఇది వెయిట్ ఎంత ఉంటుంది? ఇది వెయిట్ వచ్చేసి మనకి ఫుల్ లెంత్ 24 మీటర్లు సార్. ఇది 24 మీటర్లు అంటే మాక్సిమం 5-6 టన్ వస్తుంది ఇది వెయిట్. అట్లా 3 మనం సింగిల్ చేసుకున్నాం కాబట్టి సింగిల్ లాక్కొని మనం చేయడం అయింది. అది ఇది రెండోది ఏంటంటే ఈ పడవ ఇటు వాలకుండగా మనం మళ్ళీ అట్లా క్రాస్ సపోర్ట్ కూడా ఇచ్చుకుంటాం. సో అయితే ఇక్కడ చూస్తే కనుక మనం దీని మీద ఈ ఏదైతే ఉందో ఈ బ్లాక్ కనుక చూస్తే ఇది చాలా బలమైనటువంటి ఐరన్ బ్లాక్ను తీసుకొచ్చి దీనిలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఐరన్ బ్లాక్స్ చేయడానికే చాలా టైం పడుతుంది కదా. మరి ఇప్పటికిప్పుడు ఏ రకంగా అరేంజ్మెంట్స్ చేశారు, ఏ రకంగా తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితి ఉంది? అదే సార్, ఇంకా మనకు ఆల్రెడీ హైదరాబాద్లో మా దాంట్లో ఉంటుంది, బికెమ్ ఇన్ఫ్రా కంపెనీ ఉంది, మాకు అక్కడ వర్క్ షాప్ ఉంది, దాంట్లో ఉన్నాయి. ఎమర్జెన్సీ కంటే మాకు ఉంటాయి స్టాక్ పాయింట్ కాబట్టి తెచ్చుకున్నాం. మేము నైట్ చెప్పించేసాం, ఉదయం 6 కల్లా 6 కల్లా వచ్చేసినాయి. వచ్చినట్టు మేము స్టార్ట్ చేసుకొని జాయింట్లు చేసుకొని అవన్నీ ఎల్లింగ్లు అని అవన్నీ మొత్తం ఈక్వల్గా పెట్టుకొని ప్లానింగ్ చేసుకుంటా ఇంకా చేసుకొని వచ్చి ఇంకా మనకి సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా వర్క్ నడిచింది. తీసుకుని అయితే ఇప్పుడు మీరు చైన్ పుల్లీస్ అన్నారు, ఇక్కడ చూడబోతే 2 రకాలు ఉన్నాయి. ఇందులో పెద్ద చైన్లు ఉన్నాయి, ఈ రకమైనటువంటి చిన్న చైన్లు ఉన్నాయి, ఈ రకమైన పెద్ద చైన్లు ఉన్నాయి. ఇదేంటి? ఇది వచ్చేసి లాగేసాను సార్, ఇది మనం బట్టి లాగుతాము. ఓకే, ఇది వచ్చేసి లోడ్ తీసుకుంటది. 15 టన్ లోడ్ తీసుకున్న చైన్ ఇదే. ఇది లోడ్ తీసుకున్న పాయింట్ ఇది. ఓకే, ఇది ఓన్లీ 4 బంచులు బట్టి లాగితే ఈ చైన్ పైకి వస్తా ఉంటుంది. లోడ్ చైన్ పైకి వస్తా ఉంటుంది. ఇప్పుడు మనకి అక్కడ ఉంది కదా సార్ లావ్ చైన్ అంతా లోడ్ చైన్. ఈ సన్న చైన్ అంతా మనుషులు బట్టి లాగుతా ఉంటే ఆ లోడ్ చైన్ పైకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ చివర 2 పళ్ళ చక్రాలు గేర్ వీల్స్, ఈ గేర్ వీల్స్ కనిపిస్తున్నాయి. అలాగే దీన్ని లాక్ వేస్తామంటున్నారు, లిఫ్ట్ హుక్ వేస్తారు, వేసి దీనిలో ఉండేటటువంటి సన్న చైన్ ని మీరు లాగుతూ ఉంటారు. లోడ్ చైన్ వచ్చి పైకి వచ్చేస్తా ఉంటారు.
అచ్చా, లోడ్ తీసుకొని పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా వేసినప్పుడు లోడ్ అడ్జస్ట్మెంట్ ఇంత అయ్యింది అని మీకు ఎలా తెలుస్తుంది? మాకు ఇప్పుడు ఇద్దరం పడితే ఒక లోడ్ వస్తుంది సార్, ముగ్గురు పడితే ఇంకొక లోడు, నలుగురు పడితే మెయిన్ లోడ్. దీని లాగా 15 టన్ చైన్ పుల్కి నలుగురు మాక్సిమం. ఆ నలుగురు ఈక్వల్గా లాక్కుంటూ పోతుంటే మనకు లోడ్ పాయింట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. అది ఎక్కువ లోడ్ వచ్చిందంటే కూడా సౌండ్ వచ్చేస్తారు చైన్ పులి, దాన్ని బట్టి మేము మూవ్మెంట్ చేసుకుంటూ ఉంటాం. సో అయితే ఇప్పుడు 2 బోట్లని సమాంతరంగా నడిపిస్తున్నప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో ఉంటుంది, మధ్య మధ్యలో బ్లాక్స్ ఉంటాయి, వాటిని ఎలా ఒక చోట చూస్తే కనుక మీరు కదుపుతున్నప్పుడు అలా ఒకే పక్కకి అటొకసారి ఇటొకసారి మూవ్ చేసినటువంటి పరిస్థితి, ఎందుకు అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? సార్ ఇంకోటి ఎందుకంటే మనకి కొద్దిగా కిందకి ఏదైనా లాగినప్పుడు కింద మోసినప్పుడు అటు ఇటు మూవింగ్ అయితేనే కొద్దిగా ముందుకు వస్తుంది. ఇది ముందుకు వెళ్ళినప్పుడు అది అక్కడ ఉంటుంది, ఈ ఎండ్ వస్తుంది ముందుకు కొద్దిగా, దీన్ని ఇక్కడ ఆపేస్తాడు, అది ముందుకు వస్తాడు, అది ముందుకు వచ్చినప్పుడు అది ముందుకు వస్తుంది. అలా ఇటు ఇటు వెళ్ళుకుంటూ వెళ్తానే సార్ ముందుకు వెళ్తాం మనం, ముందుకు వెళ్తుంది, షేక్ చేసుకుంటూ వెళ్తానే ముందుకు వెళ్తుంది. ఆ ప్రకారంగా మనం చేసుకుంటూ అయితే ఇంకొక 2 బోట్లను కూడా మీరు, పెద్ద బోట్లు అక్కడ చివరి కూడా ఉన్నాయి, 2 పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి, వాటిని కూడా ఈ బోట్లకి లింక్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే అవి కూడా కలిపి లాగితే తప్ప కదలనంత బరువు ఇక్కడ ఉందంటారా? అది ఇంకోటి సార్, మనం ఎందుకంటే మనకి సేఫ్టీ గురించి మనం దాన్ని పెట్టాం. ఒకవేళ ఇది ఏమన్నా కష్టపెడతామేమని మనం సేఫ్టీ గురించి పెట్టాం, దాన్ని కూడా ఇచ్చాం కనెక్షన్ ఇచ్చి, దాన్ని కూడా కొద్ది సపోర్ట్ ఇచ్చింది. అది కూడా అది కాదనకూడదు, అది కూడా సపోర్ట్ ఇచ్చింది. సపోర్ట్ ఇచ్చిన కొద్ది క్షణాలలో దీన్ని లోడ్ తీసుకొని వెళ్ళిపోయినాయి ఇవి 2. ఆ లోపు దాన్ని రిలీజ్ చేసి పక్కన పెట్టేసాం. ఇవి మాత్రం తీసుకొని వెళ్ళిపోయినాయి సార్. సో దీనిలో ఎంతమంది టీం పనిచేశారు, తర్వాత ఏమేమి ఎక్విప్మెంట్ వాడారు మీరు? సార్ మనము వెల్డింగ్ మిషన్, గ్యాస్ కటింగ్లోని అవన్నీ మొత్తం 35 మంది వర్కర్స్ మనం బికేం సంబంధించి. మా సార్ ఉంటాడు నాగేంద్ర సార్, ఆయన అందరూ మనం నడుస్తుంటాం మేము, ఆయన ఎలా చెప్తే అలాగా మూమెంట్ అయ్యి మేము వెళ్ళిపోతూ ఉంటాం. సార్ అంటే మీతో పాటు ఇంకా అండర్ వాటర్ డైవింగ్ టీము, తర్వాత కచ్లూరు టీం, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఓవరాల్ గా ఎంతమంది ఉన్నారు మొత్తం? ఓవరాల్ గా ఇప్పుడు దగ్గర 45 మంది 50 మంది దాకా పనిచేస్తున్నాం సార్ మేము. వాళ్ళు డైవింగ్ టీం వాళ్ళు ఒక 15 మంది, వీళ్ళు ఒక 10 మంది. డైవింగ్ టీం వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నాం, కింద పోయి చెక్ చేయడం, ఏదో ఒకటి మొత్తం చూసుకోవడం, ఎక్కడ తలిగిందా లేదా అని చూపించుకుంటేనే మేము అందరం కలిసి దీన్ని తీసుకొని వెళ్ళిపోయే ప్రయత్నం అనేది చేసుకుంటాం. మన సక్సెస్ఫుల్ అయిపోయింది, మనకు పోయింది. సో అంటే నిన్న రాత్రి, అంటే అంత రాత్రిలో ఇంత సక్సెస్ఫుల్ గా అక్కడి నుంచి బోటుని తీసుకువెళ్ళి అక్కడ పార్క్ చేసినప్పుడు మీకు రాత్రిపూట కదా, కొంత లైట్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఆ టైంలో విజన్ ప్రాబ్లం ఉంటుంది, ఎలా చేశారు? సరే ఇంకా తప్పదు, ఇప్పటికైతే చాలా లేట్ అయింది అని అనుకుంటాము. ఆ ఇబ్బందిలో వచ్చిందా ఆ సంతోషం మీద మేము ఆ నైట్ అనకుండా డే అనకుండా లైట్ ఉన్నా లేకున్నా అది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టే ప్రయత్నం చేసి ఆ ధైర్యం మీద వెళ్ళిపోయినాం సార్ మేము. అదైతే మాకు వచ్చిన సంతోషం మీద, ఆ సంతోషం మీద వెళ్ళిపోయినాం మేము అంతే. ఎందుకంటే 4, 5, 7 రోజులు 8 రోజులు కష్టపడి ఈ రోజుకి వచ్చింది బయటకు వచ్చిన సంతోషం మీద అలా తీసుకుని వెళ్ళి పెట్టే ప్రయత్నాలు చేసాం మేము. అది అంతే. చూస్తే కనుక ఖచ్చితంగా లైట్ లేకపోయినా, అంటే చూడొచ్చు మనం సహజంగా మామూలుగా చీకట్లో మనం నడవాలంటేనే ఇబ్బంది పడతాం, అలాంటిది అంత చీకట్లో ఇంత పెద్ద నదిలో, నదీ ప్రవాహం స్పీడ్గా ఉన్న సమయంలో ఈ 2 బోట్లను ఒకే విధంగా సమాంతరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద ఐరన్ బ్లాక్ మనం చూడొచ్చు కూడా, చాలా పెద్ద ఐరన్ బ్లాక్ ఇది, ఇంత పెద్ద ఐరన్ బ్లాక్. ఈ ఐరన్ బ్లాక్ కూడా ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఒక మనిషి దీని మీద అట్నుంచి ఇటు ఇటు నుంచి అటు నడవగలిగేటంత బాగా ఇంత పెద్ద బ్లాక్ని తయారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ బ్లాక్ కూడా మనం ఒకసారి గమనించినట్టయితే దాన్ని పడిపోకుండా, అంటే అది ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా ఉండేలాగా ఒక ఫ్రేమ్ని కూడా పెట్టారు. అది కూడా సపోర్టింగ్ ఫ్రేమ్ అన్నమాట. అది సపోర్టింగ్ ఫ్రేము. అలాగే ఆ సపోర్టింగ్ ఫ్రేమ్ తర్వాత ఈ 3 బ్లాకులు ఏవైతే పెట్టారో ఆ 3 బ్లాకులు కూడా కనెక్ట్ చేస్తూ కనెక్టింగ్ బ్లాక్స్ కూడా మధ్యలో పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి సేఫ్టీ ఇష్యూస్ రాకుండా చాలా జాగ్రత్తగా, చాలా కంఫర్టబుల్గా, అంటే ఒకవేళ ఈ సేఫ్టీ ఇష్యూస్ మీద ఇబ్బంది లేకుండా మనం గనక పని చేయగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్క్ చేయొచ్చు అనేటటువంటి పరిస్థితి వచ్చేలాగా కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా హెచ్ బ్లాక్ ఆపరేషన్ ఇప్పటిదాకా మనం గమనించాం. దీనిలో ఇంత పెద్ద పెద్ద ఇన్నాళ్ళు గడ్డర్లు అని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఐరన్ బ్లాక్స్, పెద్ద పెద్ద ఐరన్ బ్లాక్స్. ఈ మొత్తం అంతా కలిపి ఇంత వెయిటేజ్తో 254 టన్నులు మోయగలిగేటటువంటి 2 పడవల్ని పూర్తి స్థాయిలో కంప్లీట్గా, అంటే 80, 160 టన్నులు, మధ్యలో ఒక 80
240 టన్నులని ఒకేసారి లేపగలిగేటటువంటి ఐరన్ గడ్డర్స్ని, అడుగున 80 టన్నుల బరువు ఉన్నటువంటి పడవ, దానిలో మళ్ళీ వాటర్లో ఉంది. తర్వాత ఒకవేళ అది గనక నీళ్లతో మట్టితో గనక బయటికి కదిల్చినట్టయితే దాదాపు 500 టన్నుల వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అట్లాంటి ఒక పడవని మోసుకుంటూ పడవ ఒడ్డు వరకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చిందంటే చాలా చాలా కష్టం దీనిలో కనిపిస్తుంది. ఇందులో ఇంతమంది టీం, దాదాపు 50 మంది వరకు కూడా టీం దీనిలో పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా పనిచేసి చివరికి సక్సెస్ అయితే సాధించారు. ఖచ్చితంగా ఈ హెచ్ బ్లాక్ ఆపరేషన్లో సక్సెస్ సాధించిన తర్వాత ఈరోజు తిరిగి మళ్ళీ ఇంకొక బోటును సమాంతర స్థితిలోకి తీసుకొచ్చేలాగా కూడా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి ఇంత అద్భుతమైనటువంటి హెచ్ బ్లాక్ ఆపరేషన్ను మరొకసారి కూడా సక్సెస్ చేసి మొత్తం బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేర్చి వీళ్ళు పూర్తి స్థాయి విజయాన్ని సాధించాలి అని అయితే మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, హెచ్ బ్లాక్ ఆపరేషన్ చేసినటువంటి పడవల మీద నుంచి.